హాయ్ అండి. జస్ట్ ఇంతకు ముందే ఒక ప్రోమో వచ్చింది మనకి, జోడీ ప్రోమో. ఆ జోడీ ప్రోమోలో వచ్చేసి మనకి ఆల్రెడీ ఒకరు సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయిందని చెప్పేసి ప్రదీప్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన అనిల్ రావుపూడి గారు కూడా ఆదివారం షోకి రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎవరు డ్యాన్స్ చేసిరంటే విశ్వ డ్యాన్సును నేహా డ్యాన్సు ఇద్దరు చూపించడం జరిగింది. తర్వాత మణికంఠ ప్రియాంక వీళ్ళ డ్యాన్స్ కూడా చూపించడం జరిగింది. మణికంఠ ప్రియాంక డ్యాన్సు అంత బాగా పేలలేదు, అంత బాగా డ్యాన్స్ చేయలేదని చెప్పేసి జడ్జెస్ చెప్పడం జరిగింది. ఆ పాటకు జస్టిస్ చేయలేకపోయారు, ఆ పాటకు మీరు న్యాయం చేయలేకపోయారని చెప్పేసి జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతకు ఫేసాప్లోకి వచ్చినటువంటి జోడీలు ఎవరు అని చూసినట్లయితే ఫేసాప్లోకి వచ్చేసింది శ్రీజ, దమ్ము శ్రీజాను ఆర్జే చేతు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నుండి మణికంఠ తర్వాత ప్రియాంక వీళ్ళ జోడీలు ఫేసాప్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్ననేమో నాకు తెలిసి ఎవరు మన ఎవరు రేవన్ అంటారు కదా, మీ రేవన్ జోడీ కూడా వాళ్ళు కూడా ఫేసాప్కు దగ్గరగా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరిలో ఎవరు ఎలిమినేషన్ అయ్యారని చూసినట్లయితే దమ్ము శ్రీజనే ఎలిమినేషన్. దమ్ము శ్రీజని ఎవరు ఎలగొట్టలేదు. వీళ్ళే డ్యాన్స్ మాకు రాదు అనే ఉద్దేశంతోనే, వాళ్ళకి డ్యాన్స్ రాదు కదా నిజంగా చెప్పాలంటే. ఆర్జే చేతు డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతకుముందుకు సీజన్లో కూడా ఒకసారి వచ్చినట్టు అనిపించింది ఫస్ట్ సీజన్లో. ఇప్పుడు వచ్చిండు ఆర్జే చేతుకు అంతగా డ్యాన్స్ రాదని కాదు, వస్తుంది ఎంతో కొంత వస్తుంది, కానీ అతని పర్సనాలిటీకి మళ్ళీ ప్లస్ ఇంకోళ్ళు ఏంటంటే అతనికి జోడీగా ఎవరు రావడం లేదు. కీర్తి ఉంటే కీర్తి వెళ్ళిపోయింది, ఇప్పుడు దమ్ము శ్రీజ ఉంటే దమ్ము శ్రీజ వచ్చింది. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్లో అంత పసలేదు, వీళ్ళతో పాటుగా పోటీ పడాలంటే ఈయన నుంచి కాదు కాబట్టి ఈయనే సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఇంకా డ్యాన్స్లోకి ఫేసాప్లోకి వచ్చినాక డ్యాన్స్ వేయించలేదు. ఈ జోడిని ఆ జోడిని డ్యాన్స్ వేయించేసి తీసేయలేదు. నైని పావని వెళ్ళిపోతా అని చెప్పింది, ఇంకా నైని పావని అయితే కిట్ అవ్వలేదు, డ్యాన్స్ నుంచి వెళ్ళిపోవడం అయితే జరగలేదని నేను అంటున్నాను. మీరేమనుకుంటారు? అసలు ఈ సీజన్లో ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటారు? ఏ జోడి విన్నర్ అయితే బాగుంటారు? దయచేసి అయితే రేవన్ జోడి అయితే కామెంట్ పెట్టకండి. రేవన్ జోడి టాప్ 5లో అంటే టాప్ 3 దాకా అయితే రాదు రేవన్ జోడి అని చెప్పేసి కామెంట్ పెట్టబక్కండి. ఎందుకంటే మీరంతా ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇది డ్యాన్స్ షో అంటే రొమాన్స్ షో కాదు, ఇది కామెడీ షో కాదు, రొమాన్స్ షో కాదు, ఇది డ్యాన్స్ షో కాబట్టికి డ్యాన్స్ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు జోడీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ నుండే డ్యాన్స్ చేసే జోడీల నుంచే మీరు ఏ జోడీ ఈ సీజన్లో కప్పు గెలిస్తే బాగుంటుంది అనేది అయితే ఆనెస్ట్గా మీకు ఆనెస్ట్గా ఏ జోడీ గెలుస్తుందో ఆ జోడీ పేరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.